కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. మనము ఈ రోజు మనం పోయిన క్లాసులలో 18వ అధ్యాయం భగవద్గీతలోని 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. ఆ ముందు క్లాసుల్లో మనము 65వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈ రోజు 66 చెప్పుకుందాము. 66 శ్లోకంకి వెళ్ళేకి ముందు ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఈ సన్యాసం యొక్క పరిపూర్ణత్వము అనే 18వ అధ్యాయంలో, భగవద్గీత 18వ అధ్యాయంలో ముందుగా అర్జునుడికి ఒక డౌట్ వస్తుంది. త్యాగం అంటే ఏమిటి, సన్యాసం అంటే ఏమిటి అని అడుగుతారు. అప్పుడు భగవంతుడు కామ్యకర్మలను విడిచిపెట్టడము సన్యాసము, సర్వకర్మ ఫలాలను విడిచిపెట్టడము త్యాగము అని చెప్తారు. ఆ తర్వాత మనము కర్మలు ఎలా చేయాలి అని చెప్తారంటే, మనము భౌతికాసక్తి లేకుండా, ఫలాల పట్ల ఆసక్తి లేకుండా కర్తవ్య భావంతో మనం మన కర్మలు చేయాలి అని చెప్పి భగవంతుడు చెప్తారు. ఆ తర్వాత 8 అంశాల గురించి చెప్తారనమాట. త్యాగం గురించి, జ్ఞానము, కర్మ, కర్త, బుద్ధి, నిశ్చయము, సుఖము. ఈ 8 అంశాలు 3 గుణాలలో, సత్వగుణము, రజోగుణము, తమోగుణంలో ఎలా ఉంటాయి అనేవి వాటి గురించి భగవంతుడి అధ్యాయంలో ఎలాబొరేట్ గా చెప్పినారు. ఆ తర్వాత భగవంతుడు ఏం చెప్తారు, ప్రతి కర్మ, ఏ పని జరగాలన్నా 5 మంది కర్తలు ఉంటారు. అవి ఏంటి అంటే అధిష్టానం. అధిష్టానం అంటే శరీరము, కర్త, కర్మ, కరణం అంటే ఇంద్రియాలు, చేష్ట అంటే మనము ప్రయత్నం, ఆ పని చేసేకి మనం చేసే ఎఫర్ట్స్. ఆ తర్వాత దైవం. దైవం అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటారు కదా. పరమాత్మ శాంక్షన్ చేస్తేనే మనము కర్మలు చేయగలుగుతాం అనమాట. ఈ 5 వల్లనే, 5 మంది కర్తల వల్లనే ఏ పని అయినా జరుగుతుంది. అలా కాకుండా ఎవరైతే ఈ పని నా వల్లనే జరిగింది అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మూర్ఖులు అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తారనమాట. ఈ ముందు అధ్యాయాలలో చాలా చెప్పారు. ఈ 18వ అధ్యాయంలో ఏం చేస్తారంటే అన్నిటినీ ఒకసారి రీక్యాప్ చేస్తారనమాట. అన్ని ఉపదేశాలను ఒకసారి మళ్ళీ చెప్తారనమాట. అంటే ఇక్కడ నా చేతనే 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. ఏమా 4 వర్ణాలు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలని నేనే సృష్టించాను. దేన్ని బట్టి డివైడ్ చేశారంట, వాళ్ళు ఏ గుణంతో ఎక్కువగా సాంగత్యం తీసుకుంటున్నారు, గుణ సాంగత్యాన్ని బట్టి, మరియు వాళ్ళు చేసే కర్మలు, వాళ్ళు చేసే పనులు, ఎటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళు, దాన్ని బట్టి డివైడ్ చేశారు. అంతేగాని వాళ్ళ జన్మను బట్టి కాదు అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏమంటారంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మం స్వనుష్ఠితాత్ అని చెప్తారనమాట. అంటే మన ధర్మం ఏదో అది మనం చేయాలా. కొద్దిగా దోషంతో కూడుకున్నప్పటికీ అయినా సరే మన స్వధర్మము మనము ఖచ్చితంగా నిర్వర్తించాలి. అలా ఏదో కొద్దిగా దోషం ఉంది కదా అని చెప్పి పరధర్మానికి మనం వెళ్ళకూడదు. అలా చేయడం ద్వారా మనం మన పాపాలని పోగొట్టుకోలేము అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఈ వర్ణాశ్రమ ధర్మం 4 వర్ణాలు విభజించామే కానీ ప్రతి ఒక్కరికి భగవంతుని చేరుకోవడానికి, భక్తియుక్త సేవ చేయడానికి ప్రతి ఒక్కరికి సమానమైన అవకాశం అనేది ఇవ్వబడింది అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత భగవంతుడు మనము భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయి అంటే బ్రహ్మభూత స్థితికి ఎలా చేరుకోవాలి అని, ఏ ఏ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా ఒకరు బ్రహ్మభూత స్థితికి చేరుకోగలుగుతారు అనేది కూడా చెప్తారనమాట. అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి, మనసుని కంట్రోల్ చేసుకోవాలి, మితంగా ఆహారాన్ని తీసుకోవాలి, ఆ తర్వాత ద్వంద్వాలలో సమానంగా ఉండాలి, ఆ తర్వాత దురభిమానము, క్రోధము, ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలి అనే అవన్నీ లక్షణాలన్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైతే వాటన్నిటిని లక్షణాలని ఫాలో అవుతారో వాళ్ళు బ్రహ్మభూత స్థితికి చేరినట్టు అని కూడా చెప్తారనమాట. దీన్ని సీక్రెట్ నాలెడ్జ్ అని అంటాం. గుహ్యమైన జ్ఞానం అంటే మనము ఈ శరీరము కాదు, మనము ఆత్మస్వరూపులము. ఆత్మస్వరూప స్థాయిలో ఉండడానికి పలానా లక్షణాలన్నీ నువ్వు అలవర్చుకోవాలి అని సీక్రెట్ నాలెడ్జ్, గుహ్యమైన జ్ఞానం చెప్తారనమాట.
అంతటితో ఆగకుండా భగవంతుడు ఇంకా ఏం చెప్తారంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తారనమాట. అంటే సర్వస్వ చాహమృది సన్నివిష్టం అని, అంటే ప్రతి ఒక్కరి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో ఉంటారు. ఆ పరమాత్మని గురించి జ్ఞానాన్ని గుహ్యతరమైన జ్ఞానము అని అంటారు. ఆత్మ గురించి జ్ఞానాన్ని గుహ్యమైన జ్ఞానము, పరమాత్మ గురించి జ్ఞానాన్ని గుహ్యతరమైన జ్ఞానం, మోర్ సీక్రెట్ నాలెడ్జ్ అని అంటారు అనమాట. అది చెప్పిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఇంకా తర్వాత అర్జునుడుకు మాత్రమే చెప్తాడనమాట మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, గుహ్యతమమైన జ్ఞానాన్ని కూడా ఇస్తారనమాట. అది ఏంటిది అంటే శ్రీకృష్ణ భగవానుని శరణు వేడడం గురించి. అది గుహ్యతమమైన జ్ఞానం, మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, పరమ గుహ్య జ్ఞానం అనమాట. భక్తియుక్త సేవ అనేది పరమ గుహ్యమైన జ్ఞానం. ఇది అర్జునుడికి ఎందుకు ఇచ్చాడు, నేను అర్జున నీకు ఈ జ్ఞానాన్ని నేను ఎందుకు ఇస్తున్నాను అని కూడా చెప్తారంట. ఎందుకు ఇస్తున్నారు, అర్జున నువ్వు నాకు భక్తుడివే కాదు, స్నేహితుడివే కాదు, నువ్వు ఎప్పుడే గాని నా మీద నువ్వు అసూయ చెందలేదు, కాబట్టి ఈ పరమ గుహ్యమైన జ్ఞానాన్ని, నా గురించిన జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను అర్జున అని చెప్పి, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసిమే అని కూడా చెప్తారు. అంటే నువ్వు నా భక్తుడివి కమ్ము, నన్ను పూజించుము, నాకు నమస్కరించుము. ఈ విధంగా చేయడం ద్వారా ఖచ్చితంగా నువ్వు నన్ను పొందుతావు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఇది నా వాగ్దానము అని కూడా చెప్తారనమాట. పోయిన క్లాసుల్లో మనము ఇంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 66 శ్లోక, ఈ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు 65 శ్లోక, ఇప్పుడు చెప్పబోయే 66 శ్లోక, ఇవి రెండు చాలా ముఖ్యం అన్నమాట. ఇది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. ఒకసారి 66 శ్లోక చూడండి. ఈ 66వ శ్లోకం అనేది భగవద్గీత యొక్క సారాంశం అన్నమాట. ఈ శ్లోకమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సర్వధర్మాలను త్యజించి కేవలం నన్నే శరణు పొందుము, నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తిని చేస్తాను, భయపడకు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య, ఓ అర్జున అన్ని ధర్మాలను విడిచిపెట్టేసి, మామేకం శరణం వ్రజ, నన్ను మాత్రమే, శ్రీకృష్ణ భగవానుడైన నన్ను మాత్రమే నువ్వు శరణు పొందు. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంట, ఏం లాభం వస్తుంది మనకు, అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి, అంటే నేను నీ యొక్క సర్వ పాప కర్మ ఫలముల నుండి మోక్షాన్ని ప్రసాదిస్తాను. మా శుచః, నువ్వేమి దీంట్లో డౌట్ పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. ఈ విధంగా చేస్తే నువ్వు ఉద్ధరింపబడతావు, నీ పాపకర్మ ఫలములన్నీ పాపాల నుంచి నీకు మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నా, అన్ని ధర్మాలను విడిచిపెట్టు అంటున్నారు. మరి భగవద్గీత అంటే మనకి ధర్మాన్ని బోధించేది కదా. భగవద్గీత అంటే ఒక మనిషి ఎలా నడుచుకోవాలి అనేది హ్యూమన్ మాన్యువల్ అని అంటారు. ఇక్కడ దీనికి ఏమంటున్నారంటే ప్రతి మనిషికి 2 రకాల ధర్మాలు ఉంటాయన్నమాట. అవి ఏంటివి అంటే స్వధర్మము, సనాతన ధర్మము అని రెండు రకాలు ఉంటాయన్నమాట. స్వధర్మము అంటే మనం ఈ శరీరాన్ని పోషించుకోవడానికి, ఈ శరీరంతో ముడిపడి ఉన్న వాళ్ళని చూసుకోవడానికి ఒక ధర్మం ఉంటుందన్నమాట. అదేంటిది అంటే తమ పిల్లల్ని, భార్యని, భర్తని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, వాళ్ళ దేశాన్ని కాపాడుకునే బాధ్యత స్వధర్మ బాధ్యత, తన శరీరాన్ని కాపాడుకునే. మరి సనాతన ధర్మము అంటే ఏంటి అంటే, మనం ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం, 2nd చాప్టర్ నుంచి భగవంతుడు ఏం చెప్తున్నారు, మనము శరీరం కాదు, ఆత్మస్వరూపులము. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది మరి ఆత్మ, శ్రీకృష్ణ భగవాను యొక్క అంశ. అంటే మన ఈ కనెక్షన్ అనేది పర్మనెంట్ అన్నమాట. ఆత్మ నిత్యమైనది. మనకి ఈ శరీరం నశించినా సరే ఆత్మ అనేది నశింపుకు గురి కాదు. ఆత్మ నిత్యమైనది. మరి ఆ ఆత్మకు తండ్రి ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి మనకి ఉన్న సంబంధము నిత్యమైనది. ఈ అలా
భగవంతుడి కోసం మనం చేసే సేవ ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అన్నమాట. భగవంతుని ప్రేమించడము, ఆరాధించడము, పూజించడము అనేది భాగవత ధర్మము. అది మన సనాతన ధర్మం అన్నమాట. ఎప్పుడైతే ఈ రెండిటిలో ఏది ఇంపార్టెంట్ రెండు ఇంపార్టెంటే, కానీ ఎక్కువగా ఏది ఇంపార్టెంట్ ఈ రెండిటిలో ఏది ఉత్తమమైన ధర్మము అంటే భాగవత ధర్మం అనేది ఉత్తమమైన ధర్మము. ఎందుకంటే మనము ఈ ఈ శరీరం ఉన్నంత వరకే ఈ బంధాలన్నీ మనకి ఉంటాయన్నమాట. ఈ శరీరం పోయి మనకు వేరే శరీరం వస్తే అప్పుడు వేరే భర్త, వేరే భార్య, వేరే పిల్లలు, అలా వేరే సెట్ ఆఫ్ పీపుల్ అనేది వాళ్ళు వస్తారు. వాళ్ళు మారుతారు. కానీ భగవంతుడితో మనకున్న సంబంధం అనేది మాత్రం నిత్యమైనది. కాబట్టి ఈ రెండిటిలో స్వధర్మము, సనాతన ధర్మంలో రెండిటిలో ఏది గొప్పది అంటే సనాతన ధర్మమే గొప్పదన్నమాట. ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం మనము భగవంతుడికి చేసే భక్తియుక్త సేవలో ఏదైనా ఆటంకాలు వస్తే ఈ మన స్వధర్మం వల్ల ఏవైనా ఆటంకాలు వస్తే మనం ఆ స్వధర్మాన్ని వదిలిపెట్టేయచ్చు. మనకి స్వధర్మం కన్నా మించిన గొప్ప ధర్మం గురించి చెప్తున్నారు. ఏంటి ఆ గొప్ప ధర్మము అంటే శ్రీకృష్ణ భగవాను శరణు వేడటమే గొప్పది. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ దీని వల్ల డిస్టర్బ్ అయిందో, స్వధర్మం వల్ల డిస్టర్బ్ అయిందో, ఆ ఎలిమెంట్ డిస్టర్బ్ అయితే మనము దీన్ని కేర్ చేయాల్సిన పని లేదు. మనం ఉత్తమ ధర్మాన్ని ఎంచుకోవాలి అని చెప్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు అర్జునుడు కూడా ఉన్నారు కదా. అర్జునుడు తన స్వధర్మం ఏంటి? తన క్షత్రియుడు, యుద్ధం చేయాల. ఒక ధర్మం ప్రకారం ఆయన యుద్ధం చేయాల. ఇంకొక ధర్మము ఈ శారీరక సంబంధం వల్ల తన స్వజనాన్ని కాపాడుకోవాలి కదా. తన స్వజనులను కాపాడుకోవడం కూడా ఒక ధర్మమే. ఆ తర్వాత తన గురువుని, తన తాతను చంపకూడదు కదా. గురువును ఒక ధర్మం ప్రకారం చూస్తే గురువును చంపకూడదు. తాతను, తన బంధువులను చంపకూడదు. వాళ్ళని రక్షించుకోవడం అతని బాధ్యత. ఒక ధర్మం ప్రకారం యుద్ధం చేయాలి, ఇంకొక ధర్మం ప్రకారం యుద్ధం చేయకూడదు. అందుకని అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయి సెకండ్ చాప్టర్ లోనే కన్ఫ్యూజ్ అవుతారు. కార్పణ్య దోషోపహత స్వభావ అని ఒక శ్లోకం వస్తుంది. ఓ కృష్ణ, నేను ఇప్పుడు నా స్వధర్మ నిర్వహణలో నేను కన్ఫ్యూజన్ గా ఉంది. ఏది చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి కృష్ణ, నేను నీకు శరణాగతి పొందుతున్నాను. ఇప్పుడు నువ్వు నా మిత్రుడివి కాదు, నువ్వు నా గురువువి. నేను నీ మిత్రుడిని కాదు, నేను నీ శిష్యుడను. మీరు గురుస్థానాన్ని స్వీకరించి నేను ఇప్పుడు ఏది చేస్తే నాకు మేలు అది నాకు బోధించండి అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు ఈ భగవద్గీత అంతా అర్జునుడు విన్న తర్వాత అప్పుడు అర్థమవుతుందంట, శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడడమే, శ్రీకృష్ణుని ప్రీత్యర్థం మన పనులు చేయడమే గొప్ప ధర్మము. ఇంకా మిగతావన్నీ కూడా మనము చేయొచ్చు, ఒకవేళ చేయలేకపోయినా కూడా పర్వాలేదు అని ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్ అన్నమాట. ఆ విధంగా అర్జునుడు ఏం చేస్తాడు? ఇప్పుడు భగవంతుని ప్రీత్యర్థము సంస్థాపన చేయడంలో అతను ఒక శ్రీకృష్ణ భగవానుడి యొక్క పనిముట్టుగా తయారయ్యాడు అనమాట అర్జునుడు. ఇంకా ఇక్కడ ఏమొస్తా ఉంది సెకండ్ లైన్ లో, అహం త్వాం సర్వ పాపేభ్య మోక్ష ఇష్యామి మాసుచ. నేను ఈ విధంగా భక్తియుక్త సేవ చేయడం ద్వారా నీ పాపకర్మ అన్నిటి నుంచి నీకు డెలివరెన్స్, మోక్షాన్ని ఇస్తాను అని చెప్తున్నారనమాట. దానికి కూడా ఒక స్టోరీ ఉంది భాగవతంలో ఒక రాజకుమారుడు ఉన్నారనమాట. ఆయన సూర్యవంశంలో వస్తారు రాజకుమారుడు. అతని పేరు ప్రశ్రాద్ర. అతను గురుకులంకి వెళ్తాడు చదువు నేర్చుకోవడానికి. అక్కడ వశిష్ఠ ముని దగ్గర నేర్చుకుంటా ఉంటాడు. వశిష్ఠ ముని ఈ రాజకుమారుడికి ఏం పని అప్పచెప్తాడు అంటే, గోశాలలో నువ్వు గోవుల్ని కాచు, ఇక్కడ అంతా పులులు వస్తా ఉన్నాయి, నువ్వు కాపాడు, నువ్వు కాపలా గాయి అని చెప్తాడనమాట. అని చెప్తే తను చాలా చక్కగా చేస్తా ఉంటాడు. కానీ ఏమవుతుందంటే ఒకరోజు అంతా మబ్బులు వచ్చేసి చీకటి అయిపోతుంది అనమాట. చీకటి అయిపోతే అప్పుడు ఒక పులి ఆ గోశాలలోకి దూరి గాండ్రిస్తా ఉంటే ఈ ఆవులు భయపడిపోయి అటు ఇటు చెల్లా చెదురైతాయి అనమాట. ఆ పులి ఒక ఆవుని గట్టిగా పట్టుకుంటుంది అనమాట నోటితో. పట్టుకునేసరికి ఆ ఆవు గట్టిగా ఆర్తనాదం చేసేసరికి ఇతను చాలా జాగ్రత్తగా ఆ సౌండ్ వింటూ, పులి గాండ్రింపు వింటూ తన కత్తి ఎత్తి నరుకుతాడనమాట.
పొరపాటున ఏమవుతుంది అంటే అతను పులిని నరకబోయి ఆవుని నరుకుతాడు. ఆ పులికి చెవుకి దెబ్బ తగులు, చెవు కట్ అవుతుంది. అది రక్తస్రావం అయి భయపడి పులి పారిపోతుంది అనమాట. పొద్దున్న గురువు గారు వస్తారు, చూస్తే నేనేం చెప్పాను, నువ్వేం చేశావు, ఒక గోహత్య చేశావు నువ్వు ఇప్పుడు అని చెప్పి, ఇదే కోపంలో ఇదే నా శాపం అని చెప్పి, నువ్వు నెక్స్ట్ జన్మలో శూద్రునిగా పుట్టు అని చెప్పి శపిస్తాడనమాట. అప్పుడు ప్రసాద్రుడు ఇంకా ఏమీ ఎదురు చెప్పలేదు, ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మనసులో గట్టిగా అనుకున్నాడు అనమాట, నెక్స్ట్ జన్మకి కదా నేను ఒకవేళ పుడితే నెక్స్ట్ జన్మలో శూద్రుడిని అవ్వాలి, అలా కాకుండా నేను ఈ జన్మలోనే శ్రీకృష్ణ భగవానుడికి, ఆ వాసుదేవుడికి భక్తియుక్త సేవ చేసి ఈ జన్మలోనే నేను ఎందుకు వైకుంఠం చేరకూడదు అని చెప్పి అతను తన అన్ని బ్రహ్మచర్యం స్వీకరించి భక్తియుక్త సేవ చేస్తూ ఎప్పుడు శ్రీకృష్ణ భగవాను యొక్క ధ్యానంలోనే ఉంటూ చివరికి అతను వైకుంఠంకి చేరుతారనమాట. అంటే ఒక శూద్రునిగా జన్మ తీసుకోవాల్సిన వ్యక్తి శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా, శరణాగతి పొందడం ద్వారా అతని పాపకర్మ ఫలాలన్నీ పోయి డైరెక్ట్ గా వైకుంఠాన్ని చేరుకున్నారనమాట. అది భాగవతంలో ఈ స్టోరీ వస్తుంది. అంటే మనము ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే భక్తియుక్త సేవను మాత్రం వదలకూడదు అని చెప్పి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ తర్వాత శరణాగతి అంటే ఏంటి, మామేకం శరణం వ్రజ అని అంటున్నారు కదా, అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే శరణాగతి చేయాలి అని చెప్తారు. శరణాగతి అంటే ఏం చేయాలి అంటే, హరిభక్తి విలాసం అని ఒక బుక్ ఉందన్నమాట, అది సనాతన గోస్వామి రాశారు. ఆ బుక్ లో శరణాగతి గురించి ఒక శ్లోకం ఉంది. దాని మీనింగ్ ఏంటి అంటే 6 అంశాలు అన్నమాట శరణాగతి అంటే. మొదటిది ఏంటి, భక్తియుక్త సేవకు, భక్తి చేయడానికి అనుకూలమైన వాటిని మనము స్వీకరించాలి. రెండోది ఏంటి అంటే, భక్తి చేయడానికి ప్రతికూలమైన వాటిని మనము విడిచిపెట్టేయాలన్నమాట. ఆ తర్వాత భగవంతుని రక్షణ పట్ల దృఢ విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. ఏం జరిగినా సరే, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం వచ్చి, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏం జరిగినా భగవంతుడు నాకు వెల్ విషర్, నా ఓన్లీ వెల్ విషర్ ఎవరు అంటే, నా ఏకైక శ్రేయోభిలాషి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి అతని మీద మనము నమ్మకాన్ని వదలకూడదు అనమాట. భగవంతుని రక్షణ పట్ల నమ్మకాన్ని వదలకూడదు, దృఢ విశ్వాసంతో ఉండాలి. ఆ తర్వాత మనము భగవంతుని కరుణ పైననే ఆధారపడి ఉన్నామని భావించాలి. మనం ఎంత గొప్ప గొప్ప వాటిని సాధించినా సరే, మనకి ఎంత గొప్ప ధనం ఉన్నా సరే, ఏదైనా సరే మనకి భగవంతుని ప్రసాదంగానే అది వచ్చిందనమాట. కాబట్టి మనము భగవంతుని కరుణ పైననే ఆధారపడి జీవిస్తున్నాము అని చెప్పి మనము తెలుసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము శ్రీకృష్ణుడికి ప్రీత్యర్థమే మన కర్మలను చేయటానికి మనం ప్రయత్నించాలి. ఆ తర్వాత సర్వదా మనము వినయంతో ఉండాలి అని కూడా ఈ 6 అంశాలు చెప్తారు. శరణాగతి అంటే ఏంటి అంటే ఈ 6 అంశాలు అన్నమాట. వినయము అంటే మనకి శిక్షాష్టకంలో శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్తారు కదా, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదైన కీర్తనీయ సదాహరి. మనకి ఎవరైనా మిగతా వాళ్ళు మనకి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనం అన్ని వేళలా అందరికీ గౌరవం అనేది ఇవ్వాలి అని చెప్పి, చెట్టు కంటే కూడా సహనాన్ని వహించాలి అని కూడా చెప్తారనమాట. ఆ తర్వాత ఇక్కడ భగవంతుడు మనకి గ్యారంటీ ఇస్తున్నాడంట. చెప్తున్నాడు, చెప్పిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నారు. మా శుచహ, నువ్వు దీంట్లో ఏ డౌట్ పెట్టుకోవద్దు అర్జున, నాకొకటి నువ్వు శరణాగతి తీసుకో, దీంట్లో ఎటువంటి సందేహం లేదు, నేను నిన్ను ఉద్ధరిస్తున్నాను. చూడండి ఎంత గ్యారంటీ ఇస్తున్నాడు భగవంతుడు. ఆ నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 67 శ్లోకం. ఇదంతే నా తపస్కాయ నా అభక్తాయ కదాచన నచ అశ్రూషవే వాచ్యం నచ మాం యో అభ్యసూయతి. హరే కృష్ణ మాతాజీ. ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి, భక్తులు కాని వారికి, భక్తియుక్త సేవలో నెలకొనని వారికి, నా పట్ల అసూయ కలిగిన వారికి
ఎన్నడూను వివరింపరాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ భగవద్గీత జ్ఞానాన్ని భక్తులు కాని వాళ్ళకి, భగవంతుడి పట్ల అసూయ ఉండే వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయకూడదంట. ఎందుకు? చెప్తేనే కదా మాతాజీ వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది అంటే, మనము చెప్పడానికి ప్రయత్నం చేయాలా, కానీ కొంతమంది రివర్స్ లో నింద చేయడం మొదలు పెడతారనమాట. అటువంటప్పుడు మనము ఖచ్చితంగా మనము అటువంటి వాళ్ళకి చెప్పకుండా ఉండడమే మేలు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని భగవద్గీతను, శ్రీకృష్ణ భగవానుని, వైష్ణవులను విమర్శించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతో కొంత సుకృతి అనేది ఉంటుంది కదా, అది కూడా పోతుందన్నమాట. ఇంకా వాళ్ళు భక్తిలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి మనము ఎవరైనా మనము చెప్తే వాళ్ళు రిసీవింగ్ చేసుకుంటున్నారా లేదా ఇంకా ఆపోజిట్ గా తయారవుతున్నారా అనేది చూడాలన్నమాట. దాన్ని బట్టి మనము ఒకరికి భగవద్గీత జ్ఞానాన్ని అందించాలి అని చెప్పి ఇక్కడ భగవంతుడు మనకి 67 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. 68 శ్లోక చూడండి. ఇప్పుడు భగవంతుడు భగవద్గీత జ్ఞానాన్ని మనము పంచడం ద్వారా మనకి ఎటువంటి లాభం వస్తుంది అనేది భగవంతుడు చెప్తారనమాట. 68, 69 శ్లోకాలలో చెప్తారు. ఒకసారి చూడండి. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ అభిధాస్యతి భక్తిమయి పరాం కృత్వా మామే వైశ్యత్ అసంశయః. హరే కృష్ణ హరే మాతాజీ. ఈ చదువు. పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అతడు అంత్యమున నన్ను చేరుకొనును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఈ భగవద్గీత జ్ఞానాన్ని మనము నలుగురికి పంచడం ద్వారా ఏం జరుగుతుంది అంటే భగవంతునికి మనము ప్రీతి పాత్రులం అవుతాం అన్నమాట. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు, ఎవరైతే ఈ జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము. వాళ్ళకి నేను నా శుద్ధమైన భక్తియుక్త సేవని ఇస్తాను, ప్యూర్ డివోషనల్ సర్వీస్ ని ఇస్తాను వాళ్ళకి. అంటే అర్థం ఏంటి? ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే కృష్ణ ప్రేమను ప్రసాదిస్తాను అని అంటున్నారు. కృష్ణ ప్రేమ రావడం వల్ల ఏమవుతుంది, మనము మన ఈ దేహము చాలించిన తర్వాత భగవద్ధామాన్ని మనము చేరుకోగలుగుతాము అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోక చూడండి. 69. నత తస్మాత్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకృత్తమః భవత నచ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. 69 శ్లోక. హరే కృష్ణ మాతాజీ. నాకు చదవండి. అతని కంటేను మిక్కిలి ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలో లేడు. అతనికి మించిన మిక్కిలి ప్రియమైన వ్యక్తి మరొక్కడు ఉండబోడు. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందిస్తారో అటువంటి వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టము. అటువంటి వ్యక్తి కంటే మించిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళంటేనే నాకు ఇష్టము. ఎవరైతే ప్రచారం చేస్తారో, ఈ జ్ఞానాన్ని ఎవరైతే ప్రచారం చేస్తారో నాకు అత్యంత ప్రీతి పాత్రులు అని చెప్తారనమాట. అంటే చూడండి, మరి మనము మన ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఏం చేశారు? ప్రపంచమంతా ఈ జ్ఞానాన్ని ఇచ్చారనమాట. భగవద్గీత జ్ఞానం ఈ రోజు పాశ్చాత్య దేశాల్లో భగవద్గీత చదువుతున్నారన్నా, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారన్నా, మనం ఈ రోజు ఇలా భగవద్గీత క్లాస్ చెప్పుకుంటున్నామన్నా అది ఎవరి యొక్క దయ వల్ల వచ్చింది అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల అది జరిగింది. మరి శ్రీల ప్రభుపాదుల వారంటే ఇంకా శ్రీకృష్ణ భగవానుడికి ఎంత ఇష్టమో ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎప్పుడైతే గోలోక బృందావనానికి చేరింటారో ప్రభుపాదుల వారు, కృష్ణుడు ఎదురొచ్చి మళ్ళీ కౌగిలించుకొని ఉంటారేమో. అలా ఎవరైతే ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారు నాకు అని చెప్పి భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. 70 శ్లోక చూడండి. అధ్యక్షతే చయైమం ధర్మ్యం సంవాదమావయో జ్ఞానయజ్ఞేన తేనేహ మిష్టః శ్యామితి మే మతిః.
హరే 76 కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన ఈ పవిత్రమగు సంవాదం శ్రద్ధతో అధ్యయనం చేయువాడు జ్ఞాన యజ్ఞంచే నన్ను పూజించిన వాడగునని నేను ప్రకటించుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైతే ఈ శ్రద్ధతో భక్తితో ఈ పవిత్రమైన శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన ఈ సంవాదం, ఈ భగవద్గీతని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు జ్ఞాన యజ్ఞం చేసిన దాంతో సమానము అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు భగవంతుడు చూడండి. శ్రద్ధావాన నసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాల్లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాన్. హరే కృష్ణ. హరే కృష్ణ 71 శ్లోకం. శ్రద్ధ అసూయ రాహిత్యంతో దీనిని శ్రవణం చేయువారు సర్వపాప రహితుడై పుణ్యాత్ములు నివసించు లోకములను పొందగలరు. హరే కృష్ణ మాతాజీ. ఇంకా కూడా మనకి ఇంకా ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ శ్రద్ధతో అసూయ రాహిత్యంతో దీన్ని శ్రవణం చేసిన వాళ్ళు సర్వ పాపముల నుంచి విముక్తిని పొందుతారు. ఒకవేళ పూర్తిగా కృష్ణ ప్రేమను వాళ్ళు పెంపొందించుకొని ఉంటే నా దగ్గరికి వస్తారు, నా ధామానికి వస్తారు. ఒకవేళ వాళ్ళు పూర్తిగా కృష్ణ ప్రేమను సంపాదించుకోలేకపోతే పుణ్యాత్ములు నివసించేటి పుణ్యలోకములకు వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. పుణ్యలోకం అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాసినట్టే ధ్రువలోకం అని రాశారంట. ధ్రువ మహారాజు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తుడు అనమాట. అటువంటి మహానుభావులు ఉండే లోకంలోకి నువ్వు వెళ్తావు. అక్కడ వెళ్ళి వాళ్ళ జతగా నువ్వు భక్తియుక్త సేవ చేసి పరిపూర్ణతను సాధించి మళ్ళా నా దగ్గరికి వస్తావు అని చెప్తున్నారనమాట. ఈ ధ్రువలోకం అనేది ఏంటి అంటే ఈ బ్రహ్మాండంలోనే, ఈ విశ్వంలోనే ఉంటుందన్నమాట. ఇది ధ్రువలోకం అనేది ఇక్కడి వైకుంఠం, భౌతిక జగత్తులో వైకుంఠం వంటిదన్నమాట. అక్కడ ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు ఉండవు. అక్కడికి వెళ్ళి మనం పూర్తి 100% పర్ఫెక్ట్ అయిన తర్వాత మళ్ళా నా ధామానికి వస్తారు అని చెప్తున్నారనమాట. అంటే ఎట్లా తిరిగి ఈ భగవద్గీత శ్రవణము శ్రద్ధతో అసూయ రాహిత్యంతో చేస్తే ఖచ్చితంగా మనము భగవద్ధామం చేరగలుగుతాము. దీంట్లో ఉన్నట్లు భగవంతుడు చెప్పినట్లు మనము నడుచుకుంటే. 72 శ్లోక చూడండి. కచిదేతత్ శ్రుతం పార్థ ఏకాగ్రేణ చేతసాం కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనుంజయః. హరే కృష్ణ 72 మాతాజీ. శ్లోకం. ఓ భక్త, ఓ ధనంజయ, ఏకాగ్ర మనస్సుతో దీనినంతటిని నీవు శ్రవణం చేసితివా? నీ అజ్ఞానము మరియు మోహం ఇప్పుడు నశించినదా? హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు అర్జునుని అడుగుతున్నారంట. ఓ అర్జున, ఓ ధనుంజయ, ఇప్పుడు నేను చెప్పినదంతా నువ్వు శ్రద్ధతో విన్నావా? ఏదైనా నీ కన్ఫ్యూజన్ అంతా పోయిందా, లేదా ఇంకా ఏమైనా డౌట్ మిగిలిందా అన్నట్టుగా అడుగుతున్నారు అనమాట. అంటే ఒకవేళ అర్థం కాలేదు అని అర్జునుడు చెప్తే మళ్ళీ ఇంకొకసారి భగవద్గీత మొత్తము చెప్పడానికి శ్రీకృష్ణ భగవానుడు నేను రెడీగా ఉన్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి అన్నట్టు అర్జునుని అడుగుతున్నారంట. నీకు అర్థమైందా అర్జున? నీ కన్ఫ్యూషన్ అంతా పోయిందా? నీ ధర్మం గురించి, నువ్వు చేయవలసిన ధర్మం గురించి నీకు క్లారిటీ వచ్చిందా, లేదా మళ్ళీ చెప్పమంటావా అని అడుగుతున్నారనమాట శ్రీకృష్ణ భగవానుడు. నెక్స్ట్ శ్లోక చూడండి. అర్జునుడు అలా అడిగితే మరి అర్జునుడు ఏం సమాధానం చెప్పినాడో చూడండి. 73 శ్లోక. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. హరే కృష్ణ. 73 హరే శ్లోక కృష్ణ ట్రాన్స్లేషన్. మాతాజీ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ అచ్యుత, నా మోహం ఇప్పుడు నశించినది. నీ కృపచే నా స్మృతిని తిరిగి పొందితిని. ఇప్పుడు నేను స్థిరుడను, సందేహ రహితుడనై నీ ఆజ్ఞానుసారము వర్తించుటకు సిద్ధంగా ఉంటిని. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ అర్జునుడు ఏమని సమాధానం చెప్తున్నారంటే, ఓ అర్జున, నీ డౌట్ అంతా పోయిందా అని కృష్ణుడు అడిగితే, ఓ కృష్ణ, ఓ అచ్యుత,
ఏమంటున్నారు అర్జునుడు, ఓ కృష్ణ, ఇప్పుడు నా మోహం అంతా తొలగిపోయింది, నా కన్ఫ్యూజన్ అంతా తొలగిపోయింది, నా జ్ఞాపక శక్తి మళ్ళీ నాకు తిరిగి వచ్చింది, నా స్మృతి మళ్ళీ నాకు తిరిగి వచ్చింది. నేను ఇంతకు ముందు ఏమన్నాడు, నేను నా స్థిరత్వాన్ని కోల్పోయినాను అన్నాడు సెకండ్ చాప్టర్ లో. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, ఇప్పుడు నేను స్థిరుడనైనాను, నేను నా స్థిరత్వాన్ని, నా ఈక్విలిబ్రియంని నేను పొందగలిగాను, ఇప్పుడు నా సందేహాలన్నీ పోయినాయి. ఏమన్నా ఇప్పుడు నా సందేహాలన్నీ పోయినాయి, నాకంతా అర్థమైంది, నువ్వు ఏం చెప్తే అది చేస్తా కృష్ణ అని అంటున్నారనమాట. భగవంతుడు మనకి ఇంతకు ముందు శ్లోకాలలో అర్జునుడికి ఆప్షన్ ఇచ్చినారు, యథేచ్ఛసి తథాకురు, అంటే ఓ అర్జున, నేను చెప్పేదంతా చెప్పినాను, ఇట్లా చేస్తే, ఈ విధంగా చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ విధంగా చేస్తే ఆ ఫలితం వస్తుంది. గుహ్యమైన జ్ఞానం చెప్పారు, గుహ్యతరం చెప్పారు, గుహ్యతమమైన జ్ఞానం, మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్, సర్వధర్మాన్ని పరిత్యజ్య, అది కూడా నాకొక్కటి శరణు వేడు అర్జున అనేది కూడా చెప్పినారనమాట. అంతా చెప్పి నీకు ఇప్పుడు నీకేది నచ్చితే అది చెయ్యి అన్నారు. అంటే భగవంతుడు మన స్వతంత్రతని, భగవంతుడు మన స్వతంత్రతలో, మన ఫ్రీడమ్ లో మనకు కొంచెము స్వల్పమైన ఫ్రీడమ్ అనేది ఉంటుంది, స్వాతంత్రం అనేది ఉంటుంది అనమాట. ఎందుకు అంటే భగవంతుడు ఎవరు, సర్వస్వతంత్రుడు. అతను ఏ విధంగానైనా ఉండగలుగుతాడు, ఎలాగైనా ఏ పనైనా చేయగలుగుతాడు, సర్వస్వతంత్రుడు. అటువంటి భగవంతుని యొక్క అంశనే కదా ఆత్మ, జీవులంతా భగవంతుని యొక్క అంశలే కదా, కాబట్టి జీవులకి కూడా స్వల్పమైన స్వాతంత్రం ఉంటుంది. అటువంటి స్వాతంత్రంలో భగవంతుడు ఏనాడు తల దూర్చడనమాట, ఆ స్వాతంత్రాన్ని అడ్డుకోడనమాట. కాబట్టే అడిగాడు, అర్జున నీకు నేను చెప్పేదంతా చెప్పినాను, నీకేది నచ్చితే అది చెయ్యి అని, నీకేది చెయ్యాలనిపిస్తే అది చెయ్యి అని అంటాడు అనమాట. అంటే అప్పుడు అర్జునుడు అంతా నాకు అర్థమైంది, నా ధర్మం ఏంటో కూడా నాకు తెలిసింది, ఒక జీవిగా నా ధర్మం ఏంటి, దేవాతి దేవుడైన నిన్ను శరణు పొందడమే నా యొక్క నిజ స్వరూప స్థితి, నా ధర్మము. కాబట్టి నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తాను కృష్ణ, కరిష్యే వచనం తవా అని అంటారంట. కాబట్టి భగవద్గీతను భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అన్నిటి గురించి చెప్పారు, తన శక్తుల గురించి చెప్పారు, మనము తన అంశలం అనే విషయాన్ని చెప్పారు, మనము భగవంతుని ఎలా చేరుకోవాలనే అంశాన్ని చెప్పారు, తనకంటే గొప్పదైన సత్యం అంటూ ఇంకొకటి లేదు అని అన్ని చెప్పారనమాట. కానీ ఎవరు లబ్ధి పొందగలుగుతారు, ఈ జ్ఞానం ద్వారా ఎవరు లబ్ధి పొందగలుగుతారంటే ఎవరైతే అర్జునుడిలాగా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను కృష్ణ అని ఎవరైతే తయారవుతారో అటువంటి వాళ్ళే ఈ భగవద్గీత నుంచి లబ్ధిని పొందగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అర్జునుడు చెప్పేదంతా చెప్పేసినాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కొద్దాం మనం. ధృతరాష్ట్రుడికి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీన్నంతా? హరే కృష్ణ. సంజయుడు ఇక్కడ రణరంగంలో జరిగేదంతా కూడా ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక డౌట్ వస్తుందంట, యథేచ్ఛసి తథాకురు అని అన్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అర్జున అన్నాడు కదా, మరి అర్జునుడు ఏమన్నాడు దానికి అని ధృతరాష్ట్రుడికి సందేహం వస్తుందంట. అంటే అప్పుడు చెప్తాడు సంజయుడు, అర్జునుడు శ్రీకృష్ణ మీరు ఏది చెప్తే అది చేస్తాను అని అన్నారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ సంవాదం అంతా పూర్తయిన తర్వాత ఈ భగవద్గీత వారిద్దరి మధ్యలో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి మధ్యలో సంవాదం అంతా పూర్తయిన తర్వాత ఈ సంజయుడు ప్రత్యక్షంగా మొత్తం విన్నాడు కదా, శ్రవణం చేసినాడు కదా, భగవంతుని విశ్వరూపాన్ని చూసినారు, భగవంతుని యొక్క ఉపదేశాలన్నిటినీ విన్నాడు. విని అతను ఎంతో ఆనందాన్ని అదే స్మరించుకొని అదే విషయాన్ని, భగవంతుని మాటలను తలుచుకొని భగవంతుని రూపాన్ని మళ్ళీ తలుచుకొని అతను ఎంతో ఆనంద పారవశ్యానికి గురి అవుతారనమాట. ఆ తర్వాత అతనికి రోమాంచితం అవుతుంది, అతని హృదయము పులకించిపోతుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళ గురువును కూడా గుర్తు చేసుకుంటారు. గురువు ఎవరు? సంజయుని యొక్క గురువు ఎవరి ద్వారా జ్ఞానచక్షు వస్తుంది? వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క కృప వల్లనే నాకు, మా గురువు గారైన వ్యాస మహర్షి కృప వల్లనే నేను ఈ పవిత్రమైన సంవాదాన్ని నేను వినగలిగినాను, కృష్ణ తత్వాన్ని నేను తెలుసుకోగలిగినాను అని కూడా చెప్తారు.
అది చూద్దాం ఇప్పుడు. 74వ శ్లోకము. సంజయ ఉవాచ ఇత్యాహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదం ఇమం అశ్రౌషమద్భుతం రోమహర్షణం. హరే కృష్ణ. 74 శ్లోకం. హరే కృష్ణ మాతాజీ. సంజయుడు పలికెను, ఈ విధముగా మహాత్ములైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి నడుమ జరిగిన సంవాదమును నేను శ్రవణం చేసి తిని. ఆ సంవాదము అద్భుతమైనందున నా శరీరము రోమాంచము అగుచున్నది. హరే కృష్ణ మాతాజీ. ఎందుకు ఇది అద్భుతము? ఈ సంవాదం ఎందుకు అద్భుతము అంటే, డైరెక్ట్ గా దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే ఒక జీవుడికి అంటే అర్జునుడిని ప్రతినిధిగా చేసుకొని మనకందరికీ ఇస్తున్నాడు అనమాట. అటువంటి అర్జునుడు ఎంత గొప్ప అదృష్టవంతుడో సంజయుడు కూడా అంతే అదృష్టవంతుడు. ఎందుకంటే అర్జునుడు కృష్ణుడి నుంచి విన్నాడు, సంజయుడు వారి యొక్క గురువైన వ్యాసదేవుని కృప ద్వారా అదే సందేశాన్ని విన్నాడనమాట. అంటే గురువు చెప్పినా కృష్ణుడు చెప్పినా సేమ్ అదే మీనింగే, ఏమి మారదు. గురు శిష్య పరంపరలో వచ్చిన సేమ్ అదే సందేశమే అని చెప్పి ఆయన అద్భుతంగా ఇది ఫీల్ అయ్యి ఆ తర్వాత అతను ఎంతో పారవశ్యాన్ని పొంది అతని రోమాంచితమైంది అని చెప్తున్నారు అనమాట. 75 చూడండి. వాళ్ళ గురువు గారిని తలుచుకుంటున్నారు. వ్యాస ప్రసాదాచ్యుత వానే తద్ గుహ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయం. హరే కృష్ణ. హరే కృష్ణ. అర్జునునితో స్వయముగా సంభాషిస్తున్న యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని నుండి ఈ పరమ రహస్య సంభాషణను వ్యాసుని అనుగ్రహముచే నేను ప్రత్యక్షముగా వినగలిగి తిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వాళ్ళ గురువు గారైన వ్యాస మహర్షిని గురించి తలుచుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఆధ్యాత్మిక ఇక్కడ ఏమంటున్నారంటే, మనము మన ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా ఈ గురు శిష్య పరంపర ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాము. అర్జునుడు డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి పొందాడు. అర్జునుడు కృష్ణుడి నుంచి ఏమైతే పొందాడో, ఎటువంటి ఫలితం అయితే వస్తుందో, మనము గురు శిష్య పరంపరలో అదే జ్ఞానాన్ని పొందినప్పుడు అటువంటి ఫలితమే వస్తుంది. దాంట్లో ఎటువంటి తేడా లేదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక ఆచార్యులు శ్రీకృష్ణ భగవానుడికి ప్రతినిధి అనమాట. హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ కృష్ణ. కాబట్టి కృష్ణుడు ఏదైతే చెప్తాడో ఆచార్యులు కూడా అదే చెప్తారనమాట. ఈ ఆధ్యాత్మిక ఆచార్యులు గురు శిష్య పరంపరలో వచ్చిన వాళ్ళు ఎవరికి ప్రతినిధులు అంటే వ్యాసదేవునికి ప్రతినిధులు అనమాట. కాబట్టి మనం మన ఆధ్యాత్మిక మన స్పిరిచువల్ మాస్టర్ బర్త్డే రోజు మనం ఏం చేస్తాము? వ్యాస పూజ చేస్తాము అని కూడా ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు రాస్తారనమాట. 76 రాజాన్ సంస్మృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునమో పుణ్యం హృష్యామి చాముహుర్ముహు. 76 శ్లోక ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓ రాజా, శ్రీకృష్ణ అర్జున నడుమ జరిగిన అద్భుతమును పవిత్రమును సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకించచ్చు ఆనందము నొందుచున్నాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే ఇక్కడ సంజయుడు సేమ్ ఏదైతే సంజయుడు విన్నాడో అదే ధృతరాష్ట్రుడు కూడా విన్నాడు. కానీ సంజయుడు భక్తిభావంతో విన్నాడు అనమాట. కానీ ధృతరాష్ట్రుడు ఎలా విన్నాడు? తను ఆశ అంటే వాళ్ళ పిల్లల కోసం మోహం ఎక్కువ, పుత్రుల పట్ల మోహంతో విన్నాడనమాట. కాబట్టి సంజయుడికి రోమాంచితమైతుంది, పదే పదే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ధృతరాష్ట్రుడికి అదేమీ లేదనమాట. భక్తితో వినలేదు ధృతరాష్ట్రుడు. సంజయుడు భక్తితో విన్నారు. నెక్స్ట్ శ్లోక చూడండి. తచ్చ సంస్మృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. 77 శ్లోక. హరే కృష్ణ మాతాజీ. ఓ రాజా, అతి అద్భుతమైన శ్రీకృష్ణుని రూపంను స్మరించిన కొలది
నేను అధికాధికముగా విస్మితుడనై పదే పదే ఆనందిస్తుంటిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నానంటే భగవంతుని యొక్క మాటలే కాదు, భగవంతుని యొక్క రూపాన్ని పదే పదే చూడడం ద్వారా నేను అమితమైన ఆనందాన్ని పొందుతున్నాను అని కూడా చెప్తున్నారు అన్నమాట. మరి ఇప్పుడు భగవద్గీతలోని లాస్ట్ శ్లోకాకు వద్దాము. 78వ శ్లోకము. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిర్ ధ్రువా మతిర్మమ. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడ చదవండి మాతాజీ. యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు ఉండునో, ఎక్కడ మేటి ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో, అక్కడ నిశ్చయంగా సంపద, విజయము, అసాధారణ శక్తి, నీతి కూడా ఉండును. ఇదే నా అభిప్రాయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ సంజయుడు ఏం చెప్తున్నారు అంటే ఇవన్నీ విన్నాం కదా, ఇది మొత్తము అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి మధ్య సంవాదం మొత్తం విన్న తర్వాత తన అభిప్రాయం చెప్తున్నారు అనమాట సంజయుడు. ఏమని చెప్తున్నారు? ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, అంటే ఏ పక్షంలో అయితే కృష్ణుడు ఉంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధరః, ఎక్కడైతే అర్జునుడు ఉంటాడో, తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ. 4 ఉంటాయి అన్నమాట. ఏంటివి అంటే శ్రీ అంటే సంపద, విజయము, భూతి అసాధారణమైన శక్తి, నీతి అంటే నీతి. ఈ 4 సత్యం, నీతి, ఈ 4 ఉంటాయి. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ధనుర్ధారి అయి ఉన్నాడో ఆ పక్షానికి విజయం గ్యారంటీ. సంపద, విజయము, శక్తి మరియు నీతి ఇవన్నీ కలుగుతాయి. ఇదే నా తుది అభిప్రాయము అని సంజయుడు అంటాడు అనమాట. ఎందుకు ఇది చెప్తున్నాడు సంజయుడు అంటే గన ధృతరాష్ట్రుడు మా పిల్లలే గెలుస్తారు, కురుక్షేత్ర యుద్ధంలో మేమే గెలుస్తాము, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఇలా మహా యోధులు మా సైడ్ ఉన్నారు కాబట్టి నేనే గెలుస్తాను అనే విశ్వాసం, దుర్యోధనులైన నా కౌరవులే గెలుస్తారు అనే విశ్వాసంతో ఉన్నాడనమాట. దానికోసము అది రాజా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడే లక్ష్మీదేవి సంపద ఉంటుంది, అక్కడే విజయం ఉంటుంది. విజయమే కాదు, తర్వాత ధర్మరాజు ఒకవేళ ధర్మరాజు గెలుస్తాడు, ధర్మరాజుని రాజు అవుతాడు, ఈ ప్రపంచాన్నంతా తనే పాలిస్తాడు, ఎంతో గొప్ప సంపదను కూడా పొందుతాడు, కీర్తిని సంపదని కూడా పొందుతాడు అని చెప్పి భగవద్గీతలో ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారు అంటే ఈ భగవద్గీత యొక్క సారాంశం గురించి కూడా మళ్ళీ ప్రభుపాదుల వారు ఒకసారి రాస్తున్నారు. ఇక్కడ ఈ భగవద్గీతలో భగవానుడు జ్ఞానయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, కర్మయోగము, భక్తి యోగము అన్ని యోగముల గురించి చెప్పినారు. కానీ అన్నిటికంటే కూడా భక్తి యోగమే ఇంపార్టెంట్. అంటే శ్రీకృష్ణ భగవానుడికి భగవానుని శరణాగతి పొందడమే ఈ భగవద్గీత యొక్క సారాంశము అని కూడా చెప్తున్నారు. భగవద్గీత యొక్క సారాంశమే కాదు, అన్ని ధర్మాల యొక్క సారాంశము, వేదాంతము అంటే వేదములన్నీ చదివిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన అదేంటి అంటే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, శ్రీకృష్ణుడికి శరణు పొందడం అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఇదే భగవద్గీత యొక్క ఉపదేశముల సారం. ఏది? మామేకం శరణం రజ అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడడమే ఈ భగవద్గీత యొక్క సారాంశము అని కూడా చెప్పారు. దేవాతి దేవుడే పరమ సత్యము, పరతత్వపు పూర్తి జ్ఞానము. పరతత్వంని తెలుసుకోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది మెడిటేషన్ అంటారు, కొంతమంది నిరాకార బ్రహ్మం అంటారు. పరతత్వం కూడా 3 రకాలుగా ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ ఏంటి అంటే నిరాకార బ్రహ్మజ్యోతి వరకు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ ఏంటి అంటే పరమాత్మ వరకు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కానీ అన్నిటికంటే పరతత్వపు పరిపూర్ణ జ్ఞానం ఏంటి అంటే శ్రీకృష్ణుని సాకార స్వరూపానికి శరణాగతి వేడడం అనేది
పరిపూర్ణమైన జ్ఞానము అని కూడా ఇక్కడ చెప్పబడింది అనమాట. ఆ తర్వాత ఈ భగవద్గీతలో 5 అంశాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకరు దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు, జీవుడు, భౌతిక ప్రకృతి, కాలము, కర్మ అనే అంశములు స్థూల దృష్టికి భిన్నములుగా కనిపించును. ఏది కూడా పరమ పురుషుని తత్వమునకు భిన్నము కాదు. కానీ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ అన్నిటికీ భిన్నముగానే ఉండును. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిన అచింత్య భేద తత్వము. ఈ తత్వ విధానంలోనే పరతత్వ పరిపూర్ణ జ్ఞానము ఇమిడి ఉండును. అంటే ఇక్కడ భౌతిక ప్రకృతి, కాలము, జీవుడు, దేవాతి దేవుడు ఇలా అంశాలు సపరేట్ గా ఉన్నా సరే ఇవన్నీ కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చాయి. అహం సర్వస్వ ప్రభవో మత్తా స్మృతి, అహం సర్వస్వ ప్రభవో అని కూడా చెప్తారు కదా. అంటే ఈ ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు రెండు కూడా నా నుంచే వస్తున్నాయి అని చెప్తారనమాట. అంటే ఇవన్నీ శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చినా సరే వీటన్నిటికీ భగవంతుడు అతీతంగా ఉంటాడు. ఇదే అచింత్య భేద తత్వము అని చెప్పి చెప్తారనమాట. అంటే రెండు ఒకటిగా కనిపించినా అవి రెండు వేరు వేరే అన్నట్టు. ఆ తర్వాత ఈ జీవుడు తన నిజ స్థితిలో విశుద్ధాత్ముడు. అతడు పరమాత్మ యొక్క పరమాణు కణము వంటివాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని సూర్యునితోనూ జీవులను సూర్యరశ్మితోనూ పోల్చవచ్చును. జీవులు శ్రీకృష్ణుని యొక్క తటస్థ శక్తి అయినందున కొన్నిసార్లు వారు భౌతిక శక్తితో కానీ ఆధ్యాత్మిక శక్తితో కానీ సంపర్కం పొందే స్వభావం కలిగి ఉందరు. మరో మాటల్లో చెప్పవలెననిన జీవుడు భగవాని రెండు శక్తుల నడుమ నెలకొని ఉండును. అతడు భగవానుని ఉన్నత శక్తికి సంబంధించిన వాడొకటే స్వల్ప స్వాతంత్రమును కలిగి ఉండును. అట్టి స్వాతంత్రమును సద్వినియోగపరుచుకొనినచో అతడు శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష నిర్దేశంలోకి వచ్చును. అట్లు అతడు హ్లాదిని శక్తిలో తన నిజ స్వరూప స్థితిని పొందును. మన నిజ స్వరూప స్థితి ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు కదా, జీవేర స్వరూపహే కృష్ణేర నిత్యదాస్. మనము ఆత్మస్వరూపులము కాబట్టి ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క నిత్య సేవకులము. అంతేకాదు ఆ శ్రీకృష్ణ భగవాను యొక్క దాసులము. అలా చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఆ విధంగా మనకి భగవంతుడు స్వాతంత్రాన్ని ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా అర్జునుడికి చెప్పారు కదా, యథేచ్ఛసి తథాకురు అని. కాబట్టి మనకున్న స్వాతంత్రాన్ని మనము ఉపయోగించుకోవాలన్నమాట. మనకి స్వాతంత్రం అంటే మనం భక్తి చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టము. కానీ ఒకవేళ మనం స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవడము అంటే భక్తి చేయడం, దుర్వినియోగం చేసుకోవడం అంటే భక్తి చేయకుండా ఉండడం అన్నమాట. అలా ఎవరైతే సద్వినియోగం చేస్తారో వాళ్ళు హ్లాదిని శక్తి, అతడు హ్లాదిని శక్తిలో తన నిజ స్వరూప స్థితిని పొందును. శ్రీమతి రాధారాణి యొక్క కృప వల్ల తను తన నిజ స్వరూప స్థితిని పొంది భగవద్ధామం చేరుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు. ఇంతటితో మనము 18 అధ్యాయాల భగవద్గీతను పూర్తి చేసినాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీరు శ్రద్ధతో వినడము మరియు సహనంతో ఎంతో ఓర్పుతో నా క్లాసులు విన్నారు. నాకు మా గురు మహారాజ్ కృప వల్ల మరియు పరాభక్తి మాతాజీ, మథురాపతి ప్రభుజీ యొక్క కృప వల్ల నాకు ఈ అవకాశం దొరికింది. మీకు భగవద్గీత చెప్పే అవకాశము. మనము ఎంత చదివినా సరే చదవడం వేరు, ఇంకొకరికి ప్రీచింగ్ చేయడం వేరు అనమాట. ప్రీచింగ్ చేసినాము అంటే మనం ఎంతో లోతుగా చదవాల్సి వస్తుంది అనమాట. ఎదుటి వాళ్ళు అడిగే డౌట్లు కూడా మనం చెప్పగలిగేలా జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పి 1కి 2 సార్లు 2కి 4 సార్లు చదవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, మీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నాకు కూడా ఎంతో సపోర్టివ్ గా ఉన్నారనమాట. మా భర్త అయితే ఏమి, మా పిల్లలు, మా అత్తమామ, మా స్టాఫ్, మెయిన్ గా మా అమ్మ, మా చెల్లెలు రసవతి మాతాజీ, సువందిత మాతాజీ, మీ అందరికీ పేరు పేరున
నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. మీరు చాలా బాగా దండవత్ ప్రణామ్. చెప్పినారు మాతాజీ. మేమెంతో పుణ్యం చేసుకుంటే మీ క్లాస్ విన్నాం మాతాజీ. హరే కృష్ణ అది ఏం మాతాజీ. లేదు మాతాజీ, అంతా గురు మహారాజ్ యొక్క కృప. అంతే, హరే మీరు స్టోరీ ఫామ్ లో క్లియర్ గా నీట్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాతాజీ. బిగినర్స్ కి కూడా చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మళ్ళీ థ్యాంక్ మళ్ళీ యూ, థ్యాంక్ యూ వినే మాతాజీ. వినే ఛాన్స్ ఇవ్వండి మాతాజీ మాకు. హరే కృష్ణ షూర్ మాతాజీ. మాతాజీ, చూద్దాం, ప్లాన్ చేద్దాం మాతాజీ. నెక్స్ట్ హరే ఏంటి మాతాజీ ఏం చెప్తారు మాతాజీ మళ్ళీ? అందరూ వీడియోలో కదా, మాతాజీ. వీడియోలో రండి అందరూ. అందరూ దర్శనం ఇవ్వండి హరే ప్లీజ్. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్ ప్రభుజీ. అందరూ వీడియోలోకి రండి. హరే కృష్ణ. ఓకే, వేణుగోపాల్ ప్రభు. చాలా బాగుండే మాతాజీ ఇన్ని రోజులు క్లాసు, ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఉండదా మాతాజీ ఇంకా మీది? ఉంటుంది మాతాజీ. పరాభక్తి మాతాజీ ఏమన్నారంటే కొన్ని స్పెషల్ క్లాసెస్ గురించి స్పెషల్ టాపిక్స్ అంటే శ్రవణం గురించి, కీర్తనం గురించి, తులసి మహారాణి గ్లోరీస్, ఏకాదశి గురించి అట్లా స్పెషల్ టాపిక్స్ చెప్పండి అని చెప్పినారు. ఇంకా మాతాజీ కన్ఫర్మ్ చేయలేదు. హరే కృష్ణ మాతాజీ, మీరు చాలా హరే చాలా బాగా సింపుల్ గా అందరికి బాగా అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. మీ ద్వారా ఇంకా డిఫరెంట్ టాపిక్స్ వినాలనుకుంటున్నాం మాతాజీ. తప్పకుండా చెప్పండి మాతాజీ. మేము చాలా అదృష్టవంతులం మీ ద్వారా వినటానికి దొరికినందుకు. మేము చాలా థ్యాంక్స్ మళ్ళీ మీరు మాతాజీ. కూడా ఇది వేరే వాళ్ళకి మీరు చెప్పాలి. మరి మీరు బాగా అర్థమైంది అని అంటున్నారు కదా, మీరు కూడా మీ స్థాయిలో ప్రచారం చేయాలి. మన గురు మహారాజ్ కి మనం ఆ విధంగా మనం రుణం తీర్చుకోవాలన్నమాట. తప్పకుండా ట్రై చేస్తాం మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సపోర్ట్ చేస్తాను చెప్తుంది, ఎవరితో సపోర్ట్ మా పిల్లలని చెప్తుంది. హరే కృష్ణ. మీకందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సౌభాగ్యవతి మాతాజీ ఇన్ని రోజులు కష్టపడి తన స్వాధ్యాయనం చేసి మనకందరికి చక్కగా ఉపదేశించారు. సో ఇది ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఆమె ఇది పూర్వజన్మ సుకృతం అన్నమాట. ఆ పూర్వజన్మ సుకృతంలోనే దాని వల్లనే ఈ జన్మలో ఈవిడ డాక్టర్ అయ్యింది. లేదంటే సామాన్యంగా ఎవరు డాక్టర్ అవ్వలేరు అనమాట. అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను మా గ్రూప్ లో, మా రాధాగోపినాథ్ సర్కిల్లో మీటింగ్స్ జరిగినప్పుడు లేదా నేను ప్రీచింగ్ చేసినప్పుడు నేను చెప్తూ ఉంటాను. మా గ్రూప్ లో కూడా ఒక మాతాజీ ఉన్నారు, సౌభాగ్యవతి మాతాజీ. ఆమె స్పిరిచువల్ గా కూడా డాక్టరు, మెటీరియల్ గా కూడా డాక్టర్. అంటే డాక్టర్ అంటే ఒక మొట్టమొదటిగా వాళ్ళు వైద్యుడు అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోగిని నిర్ధారణ చేస్తారు. ఇతను రోగి అని నిర్ధారణ చేయాలి కదా. సో మనకు వేదిక్ పీరియడ్ లో అయితే కనుక ఈ స్కానింగ్, డయాగ్నైజ్ అవేమి లేవు అనమాట. మనం పైగా వైద్యుడు అంటే ఒకటే ఉండేవాడు, పంటికి, కంటికి, చర్మానికి అట్లా రకరకాలుగా ఉండేవాళ్ళు కాదు. వైద్యుడు అంటే ఒక్కడే ఉండేవాడు అనమాట. ఆ వైద్యుడు ఒక చిన్న చిన్న పరీక్షలతో రోగ నిర్ధారణ చేసి ఆ రోగానికి విరుగుడు కూడా ఇచ్చేవాళ్ళు, అది తగ్గేది కూడా. అయితే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి రకరకాల డయాగ్నోస్టిక్ సెంటర్స్, ఈ స్కాను, ఆ స్కాను అవన్నీ చేసిన తర్వాత కూడా ఈ కలికాలంలో డాక్టర్ సరైన నిర్ధారణలకు రాలేకపోతున్నారు అనమాట. అతనికి ఉన్న జబ్బు ఏదో కనిపెట్టలేకపోతుంది. అయితే మన సౌభాగ్యవతి మాతాజీ 2 రకాలుగా ఆవిడ వైద్యురాలు కాబట్టి ఆవిడ సమాజానికి ఎంతో ఉన్నతమైన సేవ చేస్తుంది అనమాట. మొదటిది శారీరకంగా ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటి రోగ లక్షణాలు కొనుక్కొని దానికి సరైన వైద్యం మాతాజీ చేయడమే కాకుండా ఈ ఆధ్యాత్మికంగా
99.9% మంది అందరూ ఆధ్యాత్మికంగా రోగులే అన్నమాట. అటువంటి రోగులను కూడా మాతాజీ కనుక్కొని వాళ్ళకు కూడా మాతాజీ ఎంతోగా బోధించి వాళ్ళకు సేవ చేశారు మాతాజీ. సో ఈ విధంగా చేయడం వల్ల గురు మహారాజ్‌కు ఎంతో ఉన్నతమైన సేవ మాతాజీ చేశారు. సో ఇటువంటి ఉన్నతమైన సేవ ద్వారా గురు మహారాజు చాలా సంతోషిస్తాడన్నమాట. గురు మహారాజ్ ఎప్పుడైతే సంతోషిస్తాడో గురు పరంపర, రాధాకృష్ణులు కూడా వాళ్ళు సంతోషిస్తారన్నమాట. యశాప్రసాద భగవత్ ప్రసాదో యశాప్రసాద అన్న గతుకుతోపే. అంటే ఎప్పుడైతే ఆచార్యులు ఎప్పుడైతే సంతోషంగా తన శిష్యురాలు గురించి సంతోషంగా ఉంటారో వాళ్ళకు భగవంతునికి సంబంధించిన అన్ని సౌకర్యాలు చాలా సులభంగా కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు మన సౌజన్య మాతాజీని కూడా మనము మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఆమె ఎంతో సహృదరాయలు. తర్వాత ఇతరులకు ఎప్పుడు మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే ఎవరైతే భక్తులు కానటువంటి వాళ్ళు కూడా మంచి చేయాలని ఆలోచిస్తుంటారు. కానీ ఈ మాటలు బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ భౌతికంగా ఉండే వాళ్ళు ఇతరులకు మంచి చేయాలి అని అనుకుంటారు. కానీ మంచి ఏది అనేది వాళ్ళకి తెలియదు. దానివల్ల మంచిని ఇంకో రకంగా అర్థం చేసుకొని చేస్తూ ఉండడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో వాళ్ళకి ప్రతిచర్య అనేది వచ్చి ఆ ప్రతిచర్యలో కొట్టుమిట్టాడుతూ ఈ సంసార సాగంలోనే ఉంటారన్నమాట. ఒక ఉదాహరణ ఏంటంటే కొందరు అన్నదానము, నేత్రదానము, లేదంటే డబ్బు ఇవ్వడం ఏదేదో చేస్తారనమాట. అందులో నిజానికి మనం దానం అంటూ చేసేది ఏమి లేదు. మనం ఉత్తి చేతులతో వచ్చాం, ఉత్తి చేతులతో వెళ్తాం కదా. మరి మనం సంపాదించింది ఎక్కడున్నది? అదంతా భగవంతుడు మనకి ఇచ్చిండేదే కదా. భగవంతుడు చెప్తాడు కదా, ఈ భౌతిక ప్రపంచము, ఈ ఆధ్యాత్మిక ప్రపంచాలు ఇవన్నీ నా నుంచే వస్తున్నాయి అని. మనం ఏ విధంగా మనము యజమాని అవుతాం? మనం ఎప్పుడు సేవకులే అన్నమాట. భగవంతుని సేవకుల యొక్క సేవకులు మనం అన్నమాట. సో అయితే మన సౌజన్య మాతాజీ తనకున్న పరిధిలో అందరికీ కృష్ణ చైతన్యము మాతాజీ అందించారన్నమాట. ఎంతో మందికి వైద్యం చేశారు, ఎంతో మందికి ఆధ్యాత్మికంగా కూడా సహాయం చేశారు. తన కుటుంబంలో అయితే ఏమి, తర్వాత తను పని చేస్తున్న సంస్థలో అయితే ఏమి, ఈ విధంగా ఎంతో మందికి చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం ఆమె ఈరోజు సంపాదించగలిగింది అనమాట. సో దీనికి సంబంధించి 68, 69 నేను ఒకసారి రిపీట్ చేస్తాను. సో 68లో ఏం చెప్పారంటే, యాయిదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదశ్యతి భక్తి మయి పరం కృత్వ మాం ఏవైష్యతి అసంశయ. అంటే ఈ పరమ రహస్యమును వివరించే వారికి విశుద్ధ భక్తి నిశ్చయముగా కలుగుతుంది, చివరకు అతడు నా చెంతకు చేరుకుంటాడు. సో ఈ విధంగా మన సౌజన్య మాతాజీ కూడా భగవద్ధామాన్ని చేరుకునే అవకాశము ఉంది అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. మరి 69వ శ్లోకంలో తీసుకుంటే, నచత్ తస్మాసు మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృతాత్మ భవిత నచామే తస్మాత్ అన్య ప్రియ తరోభువి. భగవంతుడు అన్య అని కూడా చెప్తున్నాడు. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, నాకు అతని కంటే ఎక్కువ ప్రియమైన సేవకుడు ఈ ప్రపంచంలోనే లేడు, రైతన వాడు ఎన్నడూ ఉండబోడు. There is no servant in this world more dear to me than he, nor will there ever be one more dear. ఇంత ఖచ్చితంగా భగవంతుడు చెప్తున్నాడు. సో ఆమెకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ, వృత్తిరీత్యా వైద్యురాలు అయినప్పటికీ కూడా ఎంతో సమయం కృష్ణ చైతన్యంలో ఆమె వెచ్చిస్తున్నారన్నమాట. సో ఎప్పుడైతే ఇటువంటి భగవంతుడు ఇచ్చిన సదుపాయాలు ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో, భగవంతుడు వాళ్ళకు ఇంకా ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించి ఎంతో మందికి దీన్ని ప్రచారం చేయడానికి అవకాశం కల్పిస్తాడు. అంటే అదేమంటారు, పోస్ట్ మ్యాన్ లాగా మాతాజీ
ఈ భగవద్గీత యథాతథము అదే విధంగా మనకు అందించగలిగారు అన్నమాట. తనకు ఎంత కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, తనకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికి కూడా ఆ ఎంతో నమ్రతతో, ఎంతో ఉత్సాహంతో ఇన్ని రోజులు ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చెప్పాలంటే అది సామాన్యమైన విషయం కాదనమాట. దీని వెనుక గురు మహారాజు యొక్క ఆశీస్సులు, గురు మహారాజు యొక్క ఆ అతను ప్రభుపాదాలకు ఇచ్చిన మిషన్ను వీటికన్నిటికీ ముడిపడి ఉన్నాయన్నమాట. సో సరే, ఎక్కువ మాట్లాడినట్టున్నాను నేను. సో ఈ విధంగా మీరందరి నుంచి కూడా మేము ఆశిస్తున్నాము. సో ఇప్పుడు సౌజన్య మాతాజీ కూడా ప్రమోషన్ వచ్చిందనమాట. అంటే ఇది స్పిరిచువల్ ప్రమోషన్. ఇంకా మన గంధర్వకి గిరిధారి మహాప్రభు లక్ష్మీ నరసింహ కటాక్షాలు ఆమెకు పుష్కలంగా ఉండాలని నేను కోరుకుంటాను. తర్వాత టెంపుల్ నుంచి మనకు కొత్తగా కాంటాక్ట్స్ వచ్చాయన్నమాట, ఆన్లైన్ కాంటాక్ట్స్. వాళ్ళందరికీ ఇంకా మనము తిరిగి భగవద్గీత మొదలు పెడుతున్నాం అన్నమాట. అంటే 2 బ్యాచ్లుగా, ఒక కన్నడ బ్యాచ్ ఉంటుంది, ఒకటి తెలుగు బ్యాచ్ ఉన్నది. సో మన సౌజన్య మాతాజీని అందులో ఒక ఫ్యాకల్టీ మెంబర్ గా మేము తీసుకున్నాం అనమాట. మాతాజీ లాగానే ఇక్కడ చాలా మంది మంచి డివోటీస్ ఉన్నారు. సో ఇది కాలేజ్ లాగా అన్నమాట. టీచర్స్ అందరూ కలిసి స్టూడెంట్స్ కు ఈ దివ్య జ్ఞానాన్ని అందిస్తారు అన్నమాట. సో మీరు ఇన్ని రోజులు మీరు విన్నది కేవలము ఉపోద్ఘాతం లాంటిదే అన్నమాట. మనం కొంచెం లోతుకు వెళ్ళినప్పుడు కూడా అంత లోతుగా మనకు తెలియదు అన్నమాట. కాబట్టి మనము ప్రాణం వదిలే లోపల ఎంత వీలైతే అన్నిసార్లు మనము ప్రభుపాదుల యొక్క భగవద్గీత మనం చదవాలి. చదివే దానికన్నా ఇంకా ముఖ్యం ఏంటంటే మనం వినాలి అని, భగవద్గీత వినాలి. అది శ్రవణం అవుతుంది, మనం కీర్తనం చేయాలి. మాతాజీ ఇన్ని రోజులు చేసింది అది కీర్తనం అవుతుంది అనమాట. సో ఈ నవవిధ భక్తిలో మొదటి 2 చాలా చాలా ముఖ్యమైనవి, శ్రవణం, కీర్తనం. ఇవి 2 మనము చేయడం ద్వారా భగవంతునికి ఎంతో దగ్గరగా చేరుతాం అన్నమాట. ఓకే, సో ఇంతటితో నేను ఆపుతాను. నేను చెప్పుకుంటూ పోతే రాత్రంతా మాట్లాడుతూ ఉంటాను. థ్యాంక్ యూ మీరందరూ ప్రభుజీ. మాతాజీ మీకు చాలా థ్యాంక్స్ ప్రభుజీ, నాకు ఈ సేవ ఇచ్చారు. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను ప్రభుజీ. ఇంకా ఇంకా సేవ చేయాలని నాకు ఉంది ప్రభుజీ. మీరు తప్పకుండా నాకు ఇవ్వండి, నాకు అవకాశం ఇవ్వండి ప్రభుజీ. తప్పకుండా. సో మనమందరం కలిసి గురు మహారాజ్కి సేవ చేస్తాము. భగవద్గీత కాకుండా భాగవతం కూడా మీరు చెప్పాలి. భాగవతము, తర్వాత ఉపదేశామృతము, భక్తి రసామృత సింధు, ఇవన్నీ కొన్ని చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ కూడా మీరు ఇతరులకు బోధించాలి. నేను మీకు షెడ్యూల్ చేసి మీకు చెప్తాను మాతాజీ. సో ఇప్పుడు మనము నాతో కలిసి 11 మంది ఉన్నాము. సౌజన్య మాతాజీ, 108, శ్రీలక్ష్మి, లీలా కీర్తిద దేవదాసి, వేణుగోపాల్, గీత, శిరీష, సుగుణ, రసవతి అండ్ సువందిత మాతాజీ. సో మీరందరూ వీడియోలోకి వచ్చి మన సౌజన్య మాతాజీకి అంటే ఇన్ని రోజులు మీరు తెలుసుకున్న వాటిల్లో ఏదైనా ఒక కీ పాయింట్ ఏదైనా ఒకటి చెప్పాలన్నమాట. అందరితో ఇంకొక 5 నిమిషాల్లో మనము ఈ సెషన్ ముగిస్తాము. ఈ లోపల మీకు ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాలే కాకుండా మీరు ఏం తెలుసుకున్నారు? ఎందుకంటే నేను ప్రెసిడెంట్ అంటే టెంపుల్ కు నేను కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. ఈ రోజే మాతాజీ ఫోన్ చేసి నాకు చెప్పారు, ప్రభుజీ ఈ రోజు నేను 18వ చాప్టర్ పూర్తి చేస్తున్నాను అని చెప్పారు. సో దానికి అనుగుణంగా నేను కూడా ఒక రిపోర్ట్ అనేది ఇవ్వాలి అన్నమాట. సో శ్రీలక్ష్మి మీరు చెప్పండి, సుగుణ, శిరీష, మాతాజీ మీరందరూ ఒక్కొక్క మాట చెప్పాలి. మీరు ఇన్ని రోజులు విన్నారు కదా, విన్న తర్వాత దానికి ఏమంటారు తెలుగులో ప్రతిస్పందించాలన్నమాట. ఇక్కడ ఈ బెంగళూరులో ఇంగ్లీషు, తెలుగు ఇవి 2, కన్నడ, ఇంగ్లీషు ఇవి మాటలు ఎక్కువ మాట్లాడి అసలైన తెలుగు మర్చిపోయాను నేను. ఓకే, కమాన్ క్విక్ చెప్పండి. ఉన్నారా మీరు?
రసవతి మాతాజీ మీరు చెప్పండి, నెట్ కనెక్షన్ మాట్లాడండి. ప్రాబ్లం ఉన్నట్టుంది ప్రభుజీ. చెప్పండి నెట్ మాతాజీ. ప్రాబ్లం ఉన్నట్టుంది, నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది ప్రభుజీ. ఓహో, నేను చెప్పింది ఎవరు వినలేదు అయితే. లేదు లేదు, మాకు వినిపించింది. అక్కడ ఆమెకి నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకనే వాయిస్ Okay. రావట్లేదు, తనకు ఏమీ వినపడట్లేదు తనది. ఓకే, సో మీ అనుభవం ఏం చెప్పండి. నేను ముఖ్యంగా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే, మీ ఇన్ని రోజుల భగవద్గీత శ్రవణము ద్వారా మీ అనుభవం ఏంటి? ఆ, భక్తి భక్తి ఒక్కటే ముఖ్యము అని అర్థం అవుతుంది ప్రభుజీ. మిగతా వాటి ద్వారా చేరుకోవడం చాలా టఫ్ అని అర్థమైంది. భక్తి ఒక్కటి చేస్తే మేలని అర్థమైంది. తర్వాత వచ్చేసేసి ఇంకా ఏమర్థమైందంటే, మనం ఏది పని చేసినా దాని గురించి త్యాగం, అంటే రిజల్ట్స్ వదిలేసే, అది భగవంతుడు ఏది మంచిదైతే అదే ఇస్తాడు అని అనిపిస్తుంది. తర్వాత వచ్చేసేసి సర్వస్య చాహం హృది సన్నివిష్టో, ఆ పద్యం వల్ల శ్రీకృష్ణ భగవానుడే ఎవ్రీథింగ్ అని అర్థమైంది. తర్వాత ఈ రోజు జరిగిన దానిలో ఇంకా ఏమర్థమైందంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహింసా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని, నన్నే నమ్ముకుంటే నేను ఖచ్చితంగా మోక్షం ప్రసాదిస్తాను అని చెప్పారు. అంత మాత్రం అర్థమైంది. నైస్, వెరీ గుడ్. థ్యాంక్స్. గీతా మాతాజీకి ధన్యవాదాలు. మిగిలిన వాళ్ళు కూడా మీరు చెప్పొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. అంటే మనము భగవంతుని యొక్క దాసులం అని అర్థమైంది ప్రభుజీ. మనం ఏది చేసినా శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే చేయాలని అర్థమైంది ప్రభుజీ. అదే విధంగా మనం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవద్ధామం చేరగలమని, మనం మళ్ళీ మన ధర్మాలను అన్ని విడిచిపెట్టి పూర్తిగా శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి కావాలని అర్థమైంది ప్రభుజీ. అంటే ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, ప్రీచింగ్ అదే, అంటే ఎవరైతే ఈ భగవద్గీతను అంటే ఇతరులకు చెప్తారో వాళ్ళే అత్యంత ప్రియమని నేను కూడా ట్రై చేస్తాను ప్రభుజీ. అంటే అది గురు మహారాజ్ యొక్క కృప వల్ల ట్రై చేయాలనుకుంటున్నాను ప్రభుజీ. హరి హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. థ్యాంక్ యూ రసవతి మాతాజీ. మీరు గురు మహారాజు అనుగ్రహం, ఆశీస్సులు అంతకు ముందే మీకు లభించాయి కాబట్టి మీరు ముందు ఉండాలన్నమాట. చాలా సంతోషం, మీరు ఆ విషయం వెల్లడించారు. ఇంకా మిగిలిన వాళ్ళకి టక 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 అని చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ ప్రణామ్ శిరీష, ప్రభుజీ. దండవత్. కృష్ణ పరమాత్మకే శరణాగతి అవ్వాలి అని అర్థమైంది ప్రభుజీ. తర్వాత భక్తియుక్త సేవ చేస్తేనే మనం దేవాది దేవుడి దగ్గరికి వెళ్ళగలము అని అర్థమైంది ప్రభుజీ. కృష్ణుడినే సెంటర్ గా పెట్టుకుని ప్రతి పని చెయ్యాలి ప్రభుజీ. తర్వాత ప్రతి పని కృష్ణ పరమాత్మకు ప్రీత్యార్థమే చెయ్యాలి. ఒక ఉదాహరణ చెప్పండి దానికి. అంటే ఇప్పుడు మనం ఏం తిన్నా ప్రభుజీ కృష్ణ పరమాత్మకి అర్పించే ప్రసాదం తీసుకోవాలా. మనం డాన్స్ అది చేసినా కూడా కృష్ణుడు ప్రీత్యార్థమే చెయ్యాలా. కీర్తన కూడా కృష్ణుడు ప్రీత్యార్థమే చెయ్యాలి ప్రభుజీ. అది ఓకే, ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపల మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. మనం పూర్తిగా మన మనసు వాచ కర్మ అంతా కృష్ణుడి మీద పెట్టి మనసు పెట్టి శరణాగతి తీసుకోవచ్చు అని తెలిసింది ప్రభుజీ. మరి మనం ఏం పని చేసినా ఏం చేసినా కృష్ణుని తలంచుకొని రోజంతా 24 గంటలు కృష్ణుడి ధ్యానం మీద ఉన్నట్లు చేస్తున్నాం ప్రభుజీ. మరి మనం ఏ పని చేసినా హరే కృష్ణ 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 అనుకొని రాత్రి పగలు కృష్ణుని తలంచుకొని ఏం పని చేసినా ఏది చేసినా, ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, వంట చేసినా, ఏది చేసినా కృష్ణుని తలంచుకొని చేస్తేనే మనకు పూర్తిగా మనం భక్తిలో ఉన్నట్లు అర్థమవుతుంది ప్రభుజీ. మనం ఏం వండినా ఫస్ట్ ప్రసాదం నైవేద్యం కృష్ణుడికి పెట్టి, ఏవి తినాలనుకున్నా కృష్ణుడికి నైవేద్యం పెట్టి అదే
మనం తీసుకోవాలని. ఉమ్, మరి పూర్తిగా మనం కృష్ణుడిలో ఉంటే మనకి లాస్ట్ సమయంలో అంటే లాస్ట్ ఋతువు వచ్చే సమయం వల్ల మనకి ఆ కృష్ణుడే మనకి ఆ నామం పలికిస్తారు ఉమ్, అనేసి తెలుసు ప్రభుజీ. ఉమ్. చాలా హరే సంతోషం కృష్ణ. సుగుణ మాతాజీ. సుగుణ మాతాజీ ప్రతి ఆదివారం తప్పకుండా మన నరసింహగిరి గారి మందిరికి వచ్చి సేవ చేస్తారు. మాతాజీ ఎప్పుడు డొనేషన్స్ కూడా ఇది ఇస్తూ ఉంటారు. చాలా హరి బోల్ మాతాజీ. ఓకే. సునందిత మాతాజీ బాగున్నారా? బాగున్నాను ప్రభుజీ. హరే ఉమ్, కృష్ణ ప్రభుజీ. హరే మనం ఆ కృష్ణ. శ్రీకృష్ణుని యొక్క పరమాత్మ యొక్క అంశలం కాబట్టి మనం ఉమ్, ఆ శ్రీకృష్ణునికే శరణ్ చేయాలి, భక్తి చేయాలి. అన్నీ ఆ కృష్ణుని కృష్ణేంద్రియ తృప్తి కోసమే మనం అన్నీ చేయాలి. మన ఇంద్రియ తృప్తి కోసం కాకుండా కృష్ణేంద్రియ తృప్తి కోసమే మనం ఏం చేసినా, ఏం తిన్నా, ఏమి పూజ చేసినా అన్ని కృష్ణుని కోసమే చేయాలి. అంతా కృష్ణుని బోధించిన ప్రకారమే చేయాలని అర్థమైంది ప్రభుజీ. హరే ఉమ్, కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఉమ్. ఇక్కడ మా గ్రూప్ లో కూడా అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఏంటంటే తల్లి కూతుర్లు వాళ్ళు అందరూ ఒకే గ్రూప్ లో ఉండి కూతురు దగ్గర తల్లి వినడము, తల్లి దగ్గర కూతురు వినడము. వీళ్ళ మధ్యలో ఎవరున్నారు? కృష్ణ ఉన్నారు అన్నమాట. అంటే కృష్ణ ఎంత పరమోత్కృష్టమైన పరమ పవిత్రమైన వ్యక్తి చూడండి. ఇంతకు ముందు ఈ మనకు ఆ కృష్ణ విధంగా హరే అంత కృష్ణ ప్రభుజీ. ఈ కృష్ణ అంతకుముందు భక్తిలోకి రావడానికి మా పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి నాకు నేర్పించారు ఉమ్, ప్రభుజీ. పూర్వజన్మలో ఎంతో సుకృతం ఆమె నుండే చేస్తే కానీ మీరు ఆమె ఇద్దరు నుండే వైష్ణవులకు నేను జన్మనిచ్చినారు. ఆమె ఉమ్, నుండే నేను ఇంత ఎదగగలిగినాను ప్రభుజీ. ఉమ్. సో మనమందరూ క్రితం జన్మలో ఒకే గురువు దగ్గర శిష్యరికం చేసాము. అందుకు మళ్ళీ కలిసాను ఇక్కడ. ఏదో కొంచెం హోంవర్క్ పెండింగ్ ఉంది. దాన్ని ఈ జన్మలో మనం పూర్తి చేసుకొని భగవద్ధామాన్ని చేరుకోవాలన్నమాట. ఓకే. మా ఇంకో గ్రూప్ లో కూడా అత్త కోడళ్ళు ఉన్నారు. అత్త కోడళ్ళు వాళ్ళు తల్లి కూతురులాగా ఉంటారు. కోడలు చెప్పేది అత్త వింటుంది. అంటే ప్రవచనం. అత్త చెప్పేది కోడలు కూడా వింటుంది. చాలా అద్భుతం కదా ఇది కలియుగంలో. సో అదంతా మాకు కూడా రమ్మను సౌజీ చెప్పింటేనే ప్రభుజీ నాకు కూడా తెలిసిండేది ఇదంతా ఓకే. జపం నేను చేయడం అంతా వీళ్ళ ద్వారానే తెలుసుకున్నాం ప్రభుజీ. నేను కూడా ప్రభుజీ అది సౌజన్య మాతాజీ, రమా మాతాజీ మూలనే ఇది కృష్ణ భక్తిలోకి వచ్చినాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను సౌభాగ్య మాతాజీ ఏ చెప్తే నేను అలాగే చేసేవాడిని ప్రభుజీ. అదే నాకు ఇలా ఇంత బాగా ముందుకు రావడానికి అదే హెల్ప్ అయింది ప్రభుజీ. ఇది ఎందుకంటే ఆ ఆవిడ తనకు నచ్చినట్టు చేయదు అనమాట. వాళ్ళ మెంటర్ ఏం చెప్తే అదే చేస్తుంది. మళ్ళీ వాళ్ళ మెంటర్ ఏం చేస్తాడు, అదే చేస్తాడు అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ దివ్య జ్ఞానం అనేది మనకు చాలా సులభంగా అవుతుంది. ఓకే. ఇంకా మాట్లాడింది ఎవరు? శ్రీలక్ష్మి 108 ఎవరు వీళ్ళు? హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. మాట్లాడండి. ఈ రోజు క్లాస్ మాకి అయిపోయింది. 18 చాప్టర్స్ ఇంకా. స్వామీజీ హరే కృష్ణ. నేను కూడా మా అక్క సౌజన్య మాతాజీ వాళ్ళ ద్వారానే కొంచెం కొంచెం విని ఇప్పుడిప్పుడు ట్రాక్ లో పడుతున్నాను మా గురూజీ. నేను అన్ని మాలలు చేయలేను, కానీ డైలీ ఒక 2 మాల 3 మాలస్ ఎట్లా వీలైతే అన్ని చేస్తున్నాను. మా అక్క వల్ల నేను ఏకాదశి వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉన్నాను. హరి హరి బోల్ రోజులు మాతాజీ. హరి హరి బోల్. నాకు వచ్చినందువల్ల సౌజన్య మాతాజీ వల్ల కొంచెం, అక్క వల్ల కొంచెము, అన్ని వల్ల కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు ఇంకా వస్తూ ఉన్నాను. భగవంతుని దయ గురుజీ. అక్క వల్ల వింటున్నాను, ఏకాదశి వ్రతాలు చేస్తున్నాను. ఏదన్నా తెలియకుంటే మళ్ళీ పర్సనల్ గా కూడా కాల్ చేసినా కూడా చెప్తారు. కాబట్టి నాకు సంతోషంగా ఉన్నదా అక్క లేదా? సౌజన్య ఈ కృష్ణుని గురించి తెలుసుకుంటుండడం వల్ల సంతోషంగా ఉంది కదా మీకు? చాలా సంతోషము. చాలా అంటే చాలా సంతోషము. ఓకే. ఇంకా ఎన్నో లీలా తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను.
ఉమ్, అది ఒక పెద్ద సముద్రం ఎన్నో అన్నమాట. చాలా విషయాలు తెలియనివి తెలుసుకుంటున్నాను గురూజీ. ఈ మధ్య కాలంలోనే నాకు చాలా కొంచెం తెగింపు కూడా వస్తూ ఉన్నది. ఇంటర్నెట్ వీక్ నెట్వర్క్ ఇష్యూ. ఓకే. ఇంకా లీలారాణి, కీర్తిదా మీరు మాట్లాడారా? హరీష్ణ ప్రభుజీ, పంచాంగ ప్రణామాలు. హరీష్ణ మాతాజీ, అంటే హరే నేను సువందిత మాతాజీ వాళ్ళ ఫ్రెండ్ జూమ్ నుంచి కనెక్ట్ అయ్యాను. నాకు తనతో తెలుసు. తను వాళ్ళ అమ్మాయి చెప్తాను నాకు ఇచ్చారు ఇది లింకు. నేను 16th చాప్టర్ నుంచి విన్నాను ప్రభుజీ. దైవాసుర స్వభావం అక్కడి నుంచి విన్నాను ప్రభుజీ. సురులు అసురులు అక్కడి నుంచి తను చాలా అంటే ఈజీ మెథడ్ లో కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా అర్థమవుతుంది ప్రభుజీ. ఇది స్టార్టింగ్ వాళ్ళకి చాలా అర్థమయ్యేటట్టుగా తను చెప్తుంది ప్రభు. నేను కూడా చాలా రియలైజ్ చేశాను. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఇంకోటి ఏంది, ఓ కావంతే ప్రతి జానతి నమే భక్త ప్రణస్థితి, ఆ ఒక్క చిన్న వర్డ్ నుంచి నేను భక్తులకు ముందుకెళ్తున్నాను ప్రభుజీ. ఇంకా నాకు వేరేది ఏం తెలియదు. అంటే కృష్ణ అర్జున్ చెప్తాడే ప్రభుజీ, ఓ అర్జున నువ్వు నా భక్తులకు చెప్పు, అంటే నా భక్తుడు ఎప్పుడు నాశనం కాడు, నన్ను నమ్ముకున్న భక్తుడు అనే ఒక చిన్న వర్డ్ నుంచి నేను భక్తుల ముందుకెళ్తున్నా ప్రభుజీ. అదేవిధంగా హరి బోల్ మాతాజీ. అంటే ఆ విధంగా నేను వెళ్తున్నాను ప్రభుజీ. అంతే, నేను ఈ భక్తులకు రావడానికి మా బాబు కారణం ప్రభుజీ. ఆయన ద్వారా నేను వచ్చాను. ఓకే. థ్యాంక్ యూ ప్రభు. చాలా సంతోషం మాతాజీ, మీ అనుభవం చాలా చక్కగా చెప్పారు. సో ఇంతటితో మనము ముగిస్తాము. హరే కృష్ణ ప్రభుజీ. అలాగే చెప్పండి. అదే కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్ ద్వారా ఇలా కలిసాను ఈ గ్రూప్ లో. వింటా ఉంటుంటే ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందండి. ఆ టైంకి వీలైనా వీలవ్వకపోయినా ఒక్కొక్క రోజు సరిగ్గా అటెండ్ అవ్వలేదండి. నేను చాలా వరకు అటెండ్ అవ్వలేదండి కుదరక. మళ్ళీ ఒకసారి జాయిన్ అవుతారు అనుకుంటున్నాను సార్ గురూజీ. మీ పేరు మాతాజీ? లక్ష్మి జాస్తి. లక్ష్మి జాస్తి. మీరు ఎక్కడ ఉంటారు? రాజమండ్రి దగ్గరండి. రాజమండ్రి అంటే సత్యగోపినాథ్ ప్రభు వాళ్ళ ఇల్లు అన్నమాట. అవునండి, అక్కడ దగ్గరలో ఉంది. మాకు చాలా ప్రియం సత్యగోపినాథ్ ప్రభు, వరదకృష్ణ ప్రభు. హరే కృష్ణ. మన కృష్ణరాత్రి ప్రోగ్రామ్ కు వస్తుంటారా మీరు? అప్పుడప్పుడు వస్తుంటామండి. సత్యగోపినాథ్ ప్రభు ఒక రోజు ఇచ్చారు ప్రవచనం. ఓకే అండి. ఆ కృష్ణరాత్రి అవునండి, అవునండి, చాలా అద్భుతంగా ఇచ్చారు. అవునండి. ఓకే, చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసినందుకు. మీ అనుభవం కూడా మీరు చాలా చక్కగా చెప్పుకున్నారు. ఇక ముందు నుంచి మీకు భగవద్గీత తర్వాత ఉపదేశామృతము, భక్తి రసామృత తర్వాత అవన్నీ కూడా మనం చర్చిస్తాం. మీరందరూ తప్పకుండా రావాలని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? షూర్ ప్రభు. ఇంకేమైనా ఉన్నాయా?